హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీశైలం ట్రిప్ అయితే అయిపోయింది. ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటూ ఉంటే మా డాడీకి ఉమామహేశ్వరం స్వామి టెంపుల్ గుర్తొచ్చింది. సరే మనం కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్ళి చూద్దాం ఒకసారి అని చెప్పేసి చేసామన్నమాట గుడికి. ఇది గుడి ఎంట్రన్స్. హైదరాబాద్ నుంచి గుడికి 135 km ఉంది. ఇంకా ఇక్కడ కింద స్టెప్స్ ఉన్నాయి. కింద నుంచి 500 అంటే 500 అడుగు ఎత్తులో ఉంది ఈ గుడి. ఎవరన్నా నడుచుకుంటూ రావాలనుకుంటే నడుచుకుంటూ రావచ్చు ఈ గుడికి. ఇంకా ఇక్కడ గర్భగుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. లోపల ఫోన్ అలో లేదు కాబట్టి ఇంకా నేను కొబ్బరికాయ కొట్టే ప్లేస్ని మాత్రమే చూపించగలిగాను. ఇంకా లోపల కూడా కొంచెం నందిది క్లిప్ తీసా అంతే. ఇంకా నేను లోపల అయితే ఏం తీయలేదు. లోపల ఉంది కదా ఆ నంది కొమ్ముల నుంచి శివుని చూడాలన్నమాట. ఇంకా పక్కనే చిన్న గుడిలో ఉన్న స్వామి పేరు నాకైతే తెలీదు, అంత ఐడియా లేదు. బట్ ఇంకా మొక్కేసి బయటికి వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ శ్రీ చెన్నకేశవ స్వామి వారు ఉన్నారు. ఇంకా పక్కనే స్వామివారి పాదాలు ఉన్నాయి. ఇంకా ఇదైతే నేను వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేసా. ఇక్కడ అన్ని నాగులు ఉంటాయి. ఇంకా పక్కనే 11వ శతాబ్దం నుంచి 365 days ఇక్కడ లింగంపై వాటర్ పడుతూనే ఉన్నాయి. ఇక్కడ గౌరీధార అని ఉంది కదా, ఇందులో అప్పుడు వాటర్ ఉండేవి, ఇప్పుడు లేవు. ఇంకా ఇక్కడ యోగిలింగం దగ్గరికి వెళ్తున్నాము. ఈ యోగిలింగంపై కూడా వాటర్ పడుతుండే, ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవు. నెక్స్ట్ మెయిన్ స్పాట్ పాపనశాల. ఈ గుడిలో పార్వతీదేవి 11వ శతాబ్దంలో శివుడి కోసం తపస్సు చేసింది. అంటే అప్పుడు శివుడు ప్రత్యక్షమైండు. గర్భగుడిలో ఉంది కూడా స్వయంభూ లింగమే. ఇంకా ఇదే పాపనశాల. ఇక్కడ పాపనాశనం అని ఉంది కదా. ఈ వాటర్ 365 days ఏ సీజన్లోనైనా వస్తాయి ఇట్లని. ఈ నీళ్ళతో ఫేస్ ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటే మన పాపాలన్నీ తొలగిపోయినట్టు. ఇంకా ఇవి తాగొచ్చు కూడా. తాగితే మాత్రం మినరల్ వాటర్ కూడా పనికిరావు వీటి ముందల, అంత టేస్టీగా ఉన్నాయి. ఇంకా పక్కనే అందరూ రాళ్ళతో ఇల్లు కట్టుకుంటారు. అంటే పిల్లలు కాని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఇట్లా ఇల్లు కట్టుకుంటే కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఇక్కడ ఈ కోతిదేమో గ్లామర్ మొత్తం నేను క్యాప్చర్ చేస్తున్నట్టు నా పైకి రియాక్ట్ అయింది. అసలు ఈ గుహ ఏమనుకుంటున్నారు? ఈ గుహ చూసి నేనైతే షాక్. శ్రీశైలంకి ఉత్తర ద్వారాకి దారి అన్నమాట ఈ గుహ. వీడియోస్ లో చూసిందే కానీ ఫస్ట్ టైం నేను గుహ చూడడం. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి చూసినప్పుడు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది అన్నమాట. టెంపుల్ శ్రీశైలం రోడ్ లో అచ్చంపేట్ సైడ్ ఉంటుంది. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ గాయ్స్.